ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. సో అదేవిధంగా మార్కెట్స్ కి సంబంధించి కూడా సెబీ నుంచి ఒక పెద్ద అప్డేట్ కూడా రావడం జరిగింది. జనవరి 31వ తారీఖు నుంచి T+O సెటిల్మెంట్ కూడా తీసుకురాబోతున్నట్లు. సో ఏంటి అసలు T+O సెటిల్మెంట్ వస్తే మనం ఎటువంటి కొత్త పరిణామాలకు మార్గం వేసుకోవచ్చు అంటారు అసలు? అంటే T+O అంటే సేమ్ డే అనమాట. ట్రేడింగ్ చేసిన రోజే మనకి మనీ కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనకి T+1 సెటిల్మెంట్ సైకిల్ నడుస్తూ ఉంది. సో T+1 అంటే ఈ రోజు మనం మండే ఫ్రైడే కనుక ట్రేడింగ్ చేస్తే మనకు మనీ కావాలంటే మండే తీసుకోవాల్సి వస్తుంది, అంటే పొజిషన్స్ క్లోజ్ చేసిన తర్వాత. సో ఫ్రైడే పొజిషన్స్ క్లోజ్ అయితే మండే మనకి పేఅవుట్ అయిపోతుంది. అలాంటి సందర్భంలో, అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం ఇప్పుడు ఎక్స్చేంజ్ సెబీ కొత్తగా జనవరి 1 నుంచి 31 నుంచి ఆల్మోస్ట్ 500 కంపెనీస్ మార్కెట్ క్యాప్ వైజ్ గా టాప్ 500 కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ 500 కంపెనీస్ లో ఫస్ట్ మంత్ లో 100 కంపెనీస్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అట్లా ఎవ్రీ మంత్ 100 చొప్పున 5 months లో రోల్ చేస్తారు. మొత్తం 500 కంపెనీస్ ఫిల్ అవుతాయి. మేబీ అది అయిపోయిన తర్వాత 500 కంపెనీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ ఇంకా మిగిలిన కంపెనీస్ కూడా చిన్నగా నెక్స్ట్ 500 జాయిన్ చేసుకుంటూ మేబీ నేను అనుకోవడం ఒక 1 year 1.5 year లో మొత్తం అన్ని కంపెనీస్ కి T+0కి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో T+0కి ఇన్వెస్టర్స్ కి చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే లిక్విడిటీ మనకి, అంటే ఈ రోజు మన పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటే మనం సాయంత్రమే డబ్బులు అడిగే అవకాశం ఉంది బ్రోకర్ని. సో మనకి లిక్విడిటీ ఉంటుంది, షేర్స్ వెంటనే మన డిమాట్ ఖాతాలో జమ అవుతాయి. ఇట్లాంటి ఫాస్ట్ సెటిల్మెంట్ అవడం వల్ల సెక్యూరిటీ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఏ భయాలు ఉండవు బ్రోకర్స్తో డీల్ చేయాలంటే. ఆల్మోస్ట్ స్టాక్ బ్రోకర్స్ సంబంధించినంత వరకు ఇక్కడ నుంచి మోసాలు జరిగే అవకాశం లేదండి. అంటే ఏ స్టాక్ బ్రోకర్తో కూడా వాళ్ళ మీద కట్టుదిట్టమైన నిబంధనలు ఉండటంతో ఏ స్టాక్ బ్రోకర్ కూడా మోసం చేసే అవకాశాలు లేవు భవిష్యత్తులో. ఎందుకంటే అన్ని రూల్స్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయటము, అట్లాగే కంటిన్యూస్గా వాళ్ళని మానిటర్ చేయటము, కాంప్లైన్స్లు ఉండటం, అవన్నీ కారణాలు కావచ్చు. సో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాల్సింది డూప్లికేట్ యాప్స్. అంటే యాప్స్ అంటే సిమిలర్గా అనిపించవచ్చు. అంటే మీకు SBI లాగే ఉంటుంది కానీ SBI కాదు, కొటాక్ లాగే ఉంటుంది కొటాక్ కాదు. ఇట్లాంటి ఫేక్ వాటిల్లో మనం ఇరుక్కుంటే తప్పితే జెన్యూన్ ఏ బ్రోకర్ దగ్గర, సెబీ రిజిస్టర్డ్ ఏ బ్రోకర్ దగ్గర కూడా మోసం జరిగే అవకాశం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో అది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కొత్తగా IT పరిజ్ఞానం లేని వాళ్ళు, అంటే ఎక్కువ కంప్యూటర్ యూజ్ చేయని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మిగతా ఏ విషయంలోనూ స్టాక్ బ్రోకర్ వైజ్ గా ప్రాబ్లం లేదు. అట్లాగే ఈ T+0 సెటిల్మెంట్ అనేది వరల్డ్ లో ఫాస్టెస్ట్ సెటిల్మెంట్ సైకిల్ అని మనం అనుకోవచ్చు. అంటే ఏంటంటే వరల్డ్ లో ఏ ఎక్స్చేంజ్ లో కూడా T+0 చాలా తక్కువ ఎక్స్చేంజ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఇండియా కూడా ఫాస్టెస్ట్ సెటిల్మెంట్ సైకిల్స్ కి వెళ్ళిపోతుంది. సో ఇంకా దీంట్లో వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కి హ్యాపీయే, కానీ బ్రోకర్స్ కి కొంత ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే వాళ్ళు ప్యారలల్ గా T+0 T+1 అనే 2 సైకిల్స్ నడపాల్సి ఉంటుంది. కొన్ని షేర్లకేమో T+1, కొన్ని షేర్లకేమో T+0. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ పరంగా. అట్లాగే వాళ్ళ లిక్విడిటీ అనేది బ్రోకర్స్ హ్యాండ్స్ లో లిక్విడిటీ తగ్గిపోతుంది రాబోయే రోజుల్లో. సో వాళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇదివరకు ఆ లిక్విడిటీని వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, కొంత ఇంట్రెస్ట్ సంపాదించుకోవడానికి వేరే రకాలుగా. కానీ ఇప్పుడు ఆ లిక్విడిటీ, ఏదైతే రివాల్వింగ్ లిక్విడిటీ ఉంటుందో ఆ లిక్విడిటీ అనేది వాళ్ళ దగ్గర తగ్గిపోతుంది. సో ఇన్వెస్టర్స్ ఎనీ టైమ్ వాళ్ళ క్యాష్ వాళ్ళు తీసుకోవచ్చు, అదే రోజు తీసుకోవచ్చు. సో అది ఇన్వెస్టర్స్ కి అయితే చాలా బిగ్ పాజిటివ్, బ్రోకర్స్ కి కొంత నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆల్గోకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది రిటైల్ ట్రేడర్స్ కి. సో ఆల్గో ఫర్ రిటైల్ ట్రేడర్స్ అంటూ కూడా దాని గురించి డీటెయిల్ గా చెప్పగలరు? సో ఇప్పుడు ఆల్గో అనేది రకరకాల ఫార్మ్స్ లో రిటైలర్స్ అందుబాటులో ఉందండి. అదేంటంటే ఆటోమేటెడ్ ట్రేడింగ్ అంటారు, లేదా రియల్ ఆల్గో ట్రేడింగ్ అనేది రియల్గా ఎవరు చేయట్లేదు. అంటే బ్రోకర్స్ దగ్గర ఉండే ఏపీఐ యూజ్ చేసుకొని ఆ ఏపీఐ ద్వారా ఆటోమేటెడ్ ట్రేడింగ్ చేస్తున్నారు ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్స్. అట్లా కాకుండా ఆల్గోకి వాళ్ళకి ఇంకా యాక్సెస్ లేదు. యాక్సెస్ ఎందుకు లేదంటే ఆల్గో ట్రేడింగ్కి యాక్సెస్ కావాలంటే అది సెబీ ద్వారా ఎక్స్చేంజ్ ద్వారా అప్రూవ్ కావాలి. ఆ పర్టికులర్ ఫార్ములా, పర్టికులర్ స్ట్రాటజీ.
సో జనరల్గా బ్రోకర్ కోఆపరేషన్ అంత దూరం ఉండదు. సో ఇందువల్ల చాలా మంది ఆల్గో ట్రేడింగ్కి దూరం అయ్యారు. సో రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఆల్గోని పరిచయం చేద్దామని సెబీ ఆలోచిస్తుంది. సో దీంట్లో ఏంటంటే రిటైలర్స్కి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలనుకుంటున్నారంటే యునిక్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుందండి. అంటే ఒక ఆల్గో నుంచి వెళ్తుందా ఆర్డర్, లేకపోతే నాన్ ఆల్గో నుంచి వస్తుందా, మాన్యువల్గా వస్తుందా అనేది క్లియర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అట్లాగే ఆల్గో ప్రొవైడర్స్ని కూడా క్లియర్గా గుర్తుపట్టే విధంగా ఆ కోడ్ ఉంటుంది, యునిక్ ఐడెంటిఫికేషన్ అనేది. సో దీంట్లో 2 రకాల ఆల్గో టైప్స్ ఉంటాయండి. ఒకటేంటి వైట్ బాక్స్, ఒకటేమో బ్లాక్ బాక్స్. సో వైట్ బాక్స్లో ఏంటంటే మీరు మొత్తం స్ట్రాటజీ చెప్పేయాలి ఎక్స్చేంజ్కి, అట్లాగే దాన్ని రీప్లికేట్ చేసుకోవచ్చు, ఎంతమందికైనా వాడుకోవచ్చు. సో ఇది జనరల్గా ఎవరైనా ఏ ఆల్గో ప్రొవైడర్ అయినా ఇవ్వచ్చు. సో ఈ ఆల్గో ప్రొవైడర్ ఏం చేయాలంటే వాళ్ళ ఒక బ్రోకర్స్తో ఏదో ఒక బ్రోకర్తో ఎంపానల్ అవ్వాలి. ఈ బ్రోకర్ ద్వారా ఎక్స్చేంజ్తో ఎంపానల్ అవ్వాలి. ఎంపానల్ అయితే ఆ బ్రోకర్ ద్వారా ఇతను ఆల్గోస్ అన్ని అందరి క్లయింట్స్కి పుష్ చేయొచ్చు. సో దాంట్లో సీక్రెట్ ఉండదు. సీక్రెట్ అంటే ఫార్ములా, అంటే ఎక్కువ ప్రాఫిటబుల్ వచ్చే ఫార్ములానా లేకపోతే రాని ఫార్ములానా అది అంత ఓపెన్గా ఉంటుంది, ఓపెన్ సోర్స్ లాగా ఆ ఫార్ములా ఓపెన్గా ఉంటుంది. కానీ సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ ఆల్గో అంటే నాన్ వైట్ ఆల్గో అంటే బ్లాక్ ఆల్గో ట్రేడింగ్ ఉంది, బ్లాక్ బాక్స్. సో ఈ బ్లాక్ బాక్స్ ఆల్గో ట్రేడింగ్లో ఏంటంటే ఫార్ములా సీక్రెట్గా ఉంటుంది, స్ట్రాటజీ సీక్రెట్గా ఉంటుంది. సో ఇది కూడా ఆల్గో ఏజెంట్స్ ద్వారానే, ఆల్గో ఏజెంట్స్ ఎవరైతే ఎంపానల్ అవుతారో ఎక్స్చేంజెస్తో వాళ్ళ ద్వారానే వెళ్తుంది. కాకపోతే ఇది డిస్క్లోజ్ చేయరు కాబట్టి, స్ట్రాటజీ డిస్క్లోజ్ చేయరు కాబట్టి ఇక్కడ ఒక ఆర్ఏ అంటే రీసెర్చ్ అనలిస్ట్ యొక్క అతని పాత్ర కూడా ఉంటుంది అనమాట. ఒక రీసెర్చ్ అనలిస్ట్ దాంట్లో ఉండాలి, ఆ ఎంపానల్మెంట్లో ఉండాలి. సో ఒక రీసెర్చ్ అనలిస్ట్, ఒక ఆల్గో వాళ్ళు కలిసి ఒక నాన్ డిస్క్లోజ్డ్ ఆల్గోస్ కూడా, అంటే దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. అంటే కొంచెం ప్రీమియం ఉంటాయి అవి, అంటే కొంచెం ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉండొచ్చు, ప్రీమియం ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్లాంటివి కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంది. సో అప్రూవల్స్. సో ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా ఒక స్టాక్ బ్రోకర్ ద్వారా ఎందుకు స్టాక్ బ్రోకర్ని, ఎక్స్చేంజ్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఒక సేఫ్ గార్డ్, రిటైల్ ఇన్వెస్టర్కి ఒక సేఫ్ గార్డ్. అట్లాగే రకరకాల మెకానిజమ్స్, కిల్ స్విచ్ అనే మెకానిజం ఉంది. అంటే మనం ఎప్పుడైనా ఎక్కువ లాస్ అవుతుంటే ఆ కిల్ స్విచ్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యే విధంగా, అంటే మనము ఒక రోజులో నేను 5,000 కంటే ఎక్కువ పోదలుచుకోవాలి, స్టాప్ లాస్ ఆల్గో అంటే అది ఆటోమేటిక్ రన్ అయిపోతా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. కానీ నాకు లాస్ ఎంత వస్తుంది నాకు డిఫైన్ చేయాలి కదా. సో నేనేం చేస్తానంటే 5,000 నా లిమిట్ అని పెట్టుకుంటే ఆ రోజుకి 5,000 లాస్ రాగానే అది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి టెక్నాలజీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది కాబట్టి సో ఇక్కడ బ్రోకర్ ఇన్వాల్వ్మెంట్ పెట్టారు. అట్లాగే ఆల్గో ట్రేడరు, ఆల్గో ఏజెంట్, వీళ్ళిద్దరూ కలిసి ఎక్స్చేంజ్తో ఎంపానల్ అవ్వాలి. ఎంపానల్ అయ్యి అందరూ వైట్ బాక్స్ ఆల్గోస్ ఇచ్చేయచ్చు. బ్లాక్ బాక్స్ ఆల్గోస్ ఇవ్వాలంటే ఇక్కడ ఒక బ్రోకరు, ఒక ఆల్గో ఏజెంట్ కాకుండా ఒక ఆర్ఏ రీసెర్చ్ అనలిస్ట్ కూడా ఉండాలి. వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడే బ్లాక్ బాక్స్ ఆల్గోస్ ఇవ్వడానికి కుదురుతుంది. వీళ్ళందరూ కాకుండా పర్సనల్గా ఇండివిజువల్ ఆల్గో ప్రొవైడర్స్, అంటే ఎవరైతే ఇండివిజువల్ ఆల్గో రాసుకోగలుగుతారో, అంటే పైథాన్లో కానీ లేకపోతే జావాలో కానీ, వాళ్ళు ఇండివిజువల్ కూడా వాళ్ళు బ్రోకర్తో ఎంపానల్ అవ్వచ్చు. కానీ వాళ్ళ ఆల్గోస్ కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అప్లై చేయాలి. అంటే లైక్ వాళ్ళ సన్, డాటరు, లేకపోతే వైఫ్, పేరెంట్స్, వాళ్ళకి మాత్రమే అప్లై చేసి అతని ఆల్గోని పరిమితంగా అతని కుటుంబ సభ్యులకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఓవరాల్గా రిటైలర్కి ఒక, అంటే ఇదివరకు ఉండే సౌకర్యాల కంటే ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే బ్రోకర్స్ కూడా వాళ్ళ బేస్ పెంచుకోవడానికి, రిటైలర్స్ అంటే ట్రేడర్స్ని పెంచుకోవడానికి, ఎక్కువ ట్రేడింగ్ జరగడానికి, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.